దేవుని వాక్యం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మరి 20వ వచనం 21వ వచనము. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. కాబట్టి దేవుడు నిషేధించిన దాన్ని, అపవిత్రమైన దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని ఆకాను తీసుకున్నాడు, ఆశించినాడు, ఆశపడ్డాడు. దాని ద్వారా తనకు తన కుటుంబానికి నష్టాన్ని తెచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆకాను వల్ల ఆకాను కుమారులు, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మరి ఇవన్నీ కూడా మరి వీటన్నిటి కూడా మరి నష్టం వచ్చింది. వాటినన్నిటి కూడా రాళ్ళతో కొట్టి మరి వారిని చావగొట్టిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆకాను చేసిన పాపం ద్వారా కుమారులకు, కుమార్తెలకు, మరి అతనికి ఉన్నటువంటి ఎద్దులకు, గాడిదలకు మరి ఆ నష్టం వచ్చింది. కాబట్టి దేవుడు నిషేధించిన దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు చేయకూడదు అని చెప్పిన దాన్ని, మరి దేవుడు నిషేధించిన దాన్ని మనము చేయకూడదు. ఆకాను ద్వారా తాను చేసినటువంటి మరి అపవిత్రమైనది ఆశించడం ద్వారా, నిషేధించిన దాన్ని తీసుకోవడం ద్వారా మరి అతనికి, అతని కుటుంబానికి నష్టం వచ్చింది. అంతేకాకుండా మరి 2వ రాజుల 5వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఎలీషా శిష్యుడు మరి గేహాజీ, ఇతడు కూడా 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని మరి చెప్తూ వచ్చినాడు. కాబట్టి గేహాజీ కూడా తన మరి గురువు అయినటువంటి ఎలీషా పేరును వాడుకొని అతని పేరు చెప్తూ వచ్చినాడు. కాబట్టి మరి 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని మరి సెలవిచ్చుచున్నాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి గేహాజీ కూడా తన గురువైనటువంటి ఎలీషా వద్దన్న దాన్ని, ఎలీషా మరి తృణీకరించిన దాన్ని, ఎలీషా ఆశించిన దాన్ని ఇతడు ఆశిస్తూ వచ్చినాడు. మరి అంతేకాకుండా ఎలీషా పేరు చెప్తూ వచ్చినాడు, అంతేకాకుండా అబద్ధం ఆడుతూ వచ్చినాడు. మరి దాని ద్వారా అతడు